నిరంతరము పోరాడే ఒక ధైర్యశాలి ఎప్పుడు బ్రేక్ డౌన్ అవుతాడు? పోలీసులు ఒక అతను పట్టుకుంటారు, అతను తీవ్రవాదనో ఏదో ముద్రేసి చిత్రహింసలు పెడతారు, గోళ్ళు లాగేస్తారు, గోళ్ళలో సూదులు గుచ్చుతారు, వాతలు వేస్తారు, పైన తాడుతో వేలాడగట్టి కర్రలతో కొడతారు, మోకాల మీద కొడతారు, గాయాలు చేస్తారు. ఇన్ని చేసినా కొంతమంది బ్రేక్ డౌన్ గారు. స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాళ్ళు మన వాళ్ళని పట్టుకొని చిత్రహింసలు పెట్టినారు, బ్రేక్ డౌన్ కాలే, చచ్చిపోవడానికి సిద్ధమైనారు. కానీ కింద ఉండే పోలీస్ ఆఫీసర్లు ఇలాంటి పనులు చేస్తారు. పైనుండే ఆఫీసరు ఎస్ఐ, సిఐ, డిఎస్పి, ఎస్పి ఇటువంటి పెద్ద ఆఫీసర్లు ఫిజికల్గా కొట్టే పనులు ఎక్కువ చేయరు, మెంటల్ బ్రేక్ డౌన్ చేయడానికి పూనుకుంటారు. చాలా మర్యాదగా మాట్లాడతారు, మంచినీళ్ళు ఇస్తారు, కాఫీ ఇస్తారు, కూర్చోబెడతారు, నీ కుటుంబం గురించి మాట్లాడతారు, నీ పిల్లల గురించి మాట్లాడతారు. ఇప్పుడే మీతో పాటు అరెస్ట్ అయిన మీ నాయకుడు అన్ని రహస్యాలు చెప్పేశాడని అంటారు. అది మెంటల్ బ్రేక్ డౌన్ అంటారు. దాన్ని మెంటల్గా బ్రేక్ డౌన్ చేయడానికి పై ఆఫీసర్లు ప్రయత్నం చేస్తారు. అవును కదా ఆడు చెప్పాడా అని అనుకుని ఇతనుగా నోరు తెరిస్తే ఇతని అవసరం తీరిపోద్ది. నోరు మెదపన్నంతసేపే చేతికి దొరికిన ఏ వ్యక్తి అయినా సరే అతని ప్రాణానికి సెక్యూరిటీ ఉంటుంది. నోరు మెదిపి రహస్యాలు చెప్పిన మరుక్షణమే ఆ వ్యక్తి యొక్క ప్రాణాలకు 0 విలువ. అతన్ని బ్రేక్ డౌన్ చేయడానికి మెంటల్ మెథడ్స్ వాడతారు, అది పై ఆఫీసర్లు వాడతారు. ఒక రాజకీయ పార్టీలో కార్యకర్త ప్రత్యర్థి రాజకీయ పార్టీకి అధికారం వచ్చి ఇతను ఎంత వేధించినా బ్రేక్ డౌన్ కాడు. కానీ ప్రత్యర్థి రాజకీయ పార్టీ వేధిస్తున్న సమయంలో అపోజిషన్గా మారిపోయినటువంటి రాజకీయ పార్టీ నాయకుడు ఈ కార్యకర్తకు మద్దతుగా నిలబడకపోతే మెంటల్గా బ్రేక్ డౌన్ అవుతారు. కొంతమంది రాజకీయ పార్టీల్లో ఫైర్ బ్రాండ్స్ లాంటి వాళ్ళు, ఎటువంటి కష్టాలను లెక్క చేయకుండా ఎదుర్కొన్నటువంటి వాళ్ళు అపోజిషన్ పార్టీలోకి వెళ్ళిపోయిన తర్వాత తమ నాయకుడు తన గురించిన కన్సర్న్ పట్టింపు చూపలేదని ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఫిజికల్ బ్రేక్ డౌన్ కంటే మెంటల్ బ్రేక్ డౌన్ అనేది చాలా ప్రమాదకరం. మనిషి ఆత్మహత్యకు కూడా దారితీసే అవకాశం ఉందనేది మనకు అర్థమవుతూ ఉంది.